అప్పయమ్మండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? చాలా బాగుందండి బాబు. మాకు ఆవేశం అండి. నాకు కొంట్లో బాగోదు. నన్ను పోషించిన బాబు అయినండి. మాకు పింఛన్ వస్తుందండి. ఆ పింఛన్ మీద మందులు కొనుక్కుని అలాగా బతుకుతున్నానండి. నాకు కొడుకు లేడు, కొమ్మ లేడు, ఎవరు లేరండి. దిక్కుమాలని అనుదరాను తండ్రి. ఆ బాబేనండి పోషిస్తున్నారు. ఆ బాబేనండి. ఆ బాబు దయ వల్లే నేను ఇలా నిలబడికి వచ్చానండి. మందులు బోల్ డబ్బు అవుతుందండి. అంతేనండి. ఈసారి 2 ఓట్లు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మరి నాకు జగన్ గారికే వేస్తానండి. ఫ్యాన్ గుర్తు కొట్టేసి నెగ్గిద్దాం అనుకుంటున్నారా? ఫ్యాన్ గుర్తుకి వేస్తారండి ఓటు? ఫ్యాన్ గుర్తుకి వేయనండి. నాకు జగన్ గారికి వేస్తానండి. అదే జగన్ గారి గుర్తు ఫ్యాన్ అండి. మీకు ఇష్టమైన వ్యక్తి జగన్ గారు, అతని గుర్తు ఫ్యాన్. ఫ్యాన్ గుర్తుకి ఓటేసి నెగ్గించండి. అలాగేనండి బాబు. సునీల్ గారు ఎంపీ కింద పోటీ చేస్తున్నారు కాకినాడ నుంచి. మీ సమస్యలు తీరుతారు. అలాగేనండి. మాది కాండ్రేగులండి. నందికొల నాగలక్ష్మి అండి మా పేరు. జగన్ గారి పరిపాలన ఎలా అనిపించిందండి? జగన్ గారి పరిపాలన బాగున్నదండి. ఎందుకంటే లేని వాళ్ళకి ఉండటానికి ఇల్లు ఇచ్చారు. అలాగే అమ్మఒడి అని పిల్లల భవిష్యత్తు, పిల్లలు కూడా అమ్మఒడి వేస్తున్నారు కదా అని స్కూల్ మానకుండా వెళ్ళటం, వాళ్ళకి అన్ని స్కూల్ బ్యాగులు ఏంటి, యూనిఫామ్స్ ఏంటి అన్నీ కూడా బాగా చూస్తున్నారండి. ఇంతకుముందు పరిపాలన పిల్లల భవిష్యత్తు ఓటు లేదు కదా అని పిల్లల భవిష్యత్తు ఆలోచించేవారు కదండి. ఓటు ఎవరు ఉంటే ఓటు ఉన్న వాళ్ళకే పింఛనివ్వటం ఇవన్నీ చేసేవారు. కానీ ఇప్పుడు చిన్నపిల్లల కాడి నుంచి ముసలి వాళ్ళ కాడి నుంచి అందరినీ కూడా బాగా చూస్తున్నారండి. పథకాలు ఏమైనా అందాయండి? మాకు పాప కాలేజీ ఫీజు పడ్డదండి. కాలేజీ చదువుకుంటుంది. ఇప్పటికి కూడా ఫీజు వేస్తున్నారు. బాబు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే అమ్మఒడి అది వేస్తున్నారండి. ఇంకా రైతు మిత్ర అవి అంటే మాకు లేదండి. ఇంకా డ్వాక్రా ఉంటే రుణమాఫీ అవి చేస్తున్నారండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా సునీల్ గారు పోటీ చేస్తున్నారు కదండి, ఇక్కడ గెలుస్తారనుకుంటున్నారు ఈసారి? కంపల్సరీ వైఎస్ఆర్ జగనే వస్తారని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఆయన చేసింది చాలా పనులు, మంచి పనులు చేశారు. వాటి వల్ల కంపల్సరీ మళ్ళీ వైఎస్ఆర్ వస్తారు, కాంగ్రెస్ పార్టీ వస్తుందని అనుకుంటున్నామండి. ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా జగన్ గారికి అండి. థ్యాంక్ యూ. పేరు సూర్యబాబు, ఊరు కాకినాడ, యానదపురం. జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది? బ్రహ్మాండంగా ఉంది, ఎక్సలెంట్ గా ఉంది. సంక్షేమ పథకాలు ఏమైనా అందాయండి? అన్నీ అందుతున్నాయి. లేని వాళ్ళందరికీ బాగానే ఉంది, బ్రహ్మాండం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం చేసినట్టు ఇంకే ప్రభుత్వం నేను పుట్టాక చూడలేదు. బ్రహ్మాండం చేస్తున్నారు, చాలా బాగుంది. ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా సునీల్ గారు పోటీ చేస్తున్నారు కదండి, గెలుస్తారు, వస్తారు. ఆయన గెలుస్తారు, మన రెడ్డి గారు కూడా గెలుస్తారు. తెలియలేదు. ఇంకా రాష్ట్రంలో ఏమన్నా ఇంప్లిమెంట్స్ కావాలనుకుంటున్నారా? అంటే ఇంకా మన కాకినాడకి ఈ హౌస్లో కట్టించాలి. లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నాం. మాకలాంటి వాళ్ళు వ్యాపారాలు కూడా లేవు. కొంచెం హౌస్లో కట్టేస్తే కొంచెం ఇంకా బాగుంటుంది. హౌస్లో వేయమంటే కంపల్సరీగా మళ్ళీ వచ్చిన వెంటనే కట్టించానని మన రెడ్డి గారు మాట ఇచ్చారు. డిసెంబర్ లోపల కట్టిస్తానని మాకు ఇల్లు పట్టాలు అవి ఇచ్చారు. అన్నీ బాగున్నాయి. ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? జగన్ గారికే, రెడ్డి గారికే, అందులో తిరగలేదు. ఆయనే ముఖ్యమంత్రి, ఈయనే ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారు అవుతారో మళ్ళీ మినిస్టర్ గారు అవుతారో తెలియదు. మళ్ళీ రెడ్డి గారే గెలుస్తారు. అక్కడ పైన ఏమో సీఎం ఆయనే. సత్యగౌరి దేవి, కాకినాడ. జగన్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? సూపర్. ఇంకా ఆయన మించిన ముఖ్యమంత్రి ఇంకెవరు రాకూడదు, ఇంకెవరు ఉండరు. ఆయనే ముఖ్యమంత్రి. ఎన్ని సంవత్సరాలైనా ఆయనే ఉంటాడు. సంక్షేమ పథకాలు ఏమైనా వస్తున్నాయి. నాకు 18,750 వస్తుంది. ఇల్లు స్థలం వచ్చింది. అన్నీ కూడా చాలా బాగా చేశారు, చేస్తున్నారు కూడా. ఇంకే మళ్ళీ మాకు ఆయనే ముఖ్యమంత్రి కావాలి. ఇప్పుడు ఎంపీగా వైఎస్ఆర్సీపీ నుంచి సునీల్ గారు పోటీ చేస్తున్నారు కదండి, గెలుస్తారనుకుంటున్నారా? నాకు తెలియదు కానీ నాకైతే సీఎం గారే కావాలి, ఆయనే సీఎం అవ్వాలని. నాకు ఈ రాజకీయంగా నాకు ఇది తెలియదు. నాకు జగన్ గారు మాత్రం సీఎం అంతే, ఇంకెవరో రారు. ఏమన్నా చేయాలనుకుంటున్నారా?
రాష్ట్రానికి ఇంకా ఇవి చేస్తే బాగుంటది. మాకు ఇల్లు స్థలం ఇచ్చారండి. ఇల్లు కట్టేసి ఇస్తే మాకు ఇంకా హ్యాపీ. ఇంకా ఆయనే దేవుడిగా కొలుసుకుంటాం మేము. మరి ఆయన తలుచుకుంటేనే నాకు కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. నాకు అంత ఆనందం ఆయన అంటే చాలా. ఇది జగన్ కే అండి, మేమే కాదు మా ఫ్యామిలీ కూడా ఆయనకే. అది మా అబ్బాయి మా కోళ్ళ హైదరాబాద్ లో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు వచ్చేద్దామని అంటారు. మా మనవరాలు అయితే 2024 జగన్ మామ వన్స్ మోరు సిద్ధమా అంటది మా మనవరాలు అయితే. చాలా బాగుందండి. ప్రభుత్వం కూడా చాలా బాగా చేస్తున్నాడు. నాకు తెలిసి ఉండే ఇలాంటి సీఎం నేను ఎప్పుడు చూడలేదు కూడా. మళ్ళీ ఆయనే రావాలి. థ్యాంక్ యూ. Please subscribe .news.